చాలా బాగుందన్న యాక్చువల్గా అది చాలా సినిమా పేరు ఏంటిది? జాబిలమ్మ మీకెంత కోపం ఓకే, ధనుష్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. తప్పకుండా అందరు వచ్చి చూడండి. ఫీల్ గుడ్ మూవీ. లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది. ప్రతి ఒక్క సీన్ ఎక్కడ పెట్టాలో మంచిగా అప్లై చేశారు స్క్రీన్ ప్లే అయితే బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా లాస్ట్ సాంగ్ గురించి వచ్చాము ఈ సినిమాకి, గోల్డెన్ స్పారో. డైరెక్షన్ ఎలా ఉంది? 3 మూవీ రేంజ్ లో ఉండాలా? 3 మూవీ అది వేరే లెవెల్ అన్న. ఇది వేరే, అది సపరేట్. అదే 10 years బ్యాక్. అది దాంతో కంపేర్ చేయొచ్చు. ఈ సినిమా మొత్తం టోటల్లీ డిఫరెంట్. చాలా బాగా తీశారు సినిమా. అవుట్ ఆఫ్ మ్యాన్ ఆడియన్స్ ఉన్నారా బ్రో లోపల? ఉన్నారు. అండ్ ఫస్ట్ డే కదా ఇది, అంత కొన్ని రోజులు అయితే వస్తారు ఖచ్చితంగా. అవుట్ ఆఫ్ 5కి 4.5. మూవీలో హైలైట్స్ అంటే లవ్ స్టోరీ బాగుంది. కొంచెం రొటీన్ స్టోరీ బట్ తీయడం బాగా తీసాడు ధనుష్. అంతే డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ ఓవరాల్గా మూవీ బాగానే ఉంది. కామెడీ బాగుంది ఇంకా అందరికన్నా. అండ్ డైరెక్షన్ అయితే అదిరిపోయినది ధనుష్. అక్కడ తీయడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. యాక్టింగ్ ఏమన్నా ఉందా బ్రో? ఏం లేదు అట్లా ధనుష్ థింగ్స్. మేము కూడా అదే అనుకున్నాం, లాస్ట్కి ఏమైనా వస్తాడేమో అనుకున్నాం కానీ వాళ్ళు ఏం రాలేదు. మేము అందరం అదే ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చినాం. ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ ధనుష్ సినిమా ఇదే కాబట్టి. బట్ బాగుంది, చాలా బాగుంది. వెడ్డింగ్ లో పెట్టిన సాంగ్ బట్ బాగుంది. ఎంట్రీ సాంగ్ బాగుంది. అది ఉన్నాయి ఇంకా బ్రేకప్ సాంగ్స్ 2-3. బట్ అంటే మేబీ బ్రేకప్ అయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారేమో మూవీతో అని అనిపిస్తుంది మాకు కూడా. సాంగ్స్ బాగానే ఉన్నాయి. 4 ఇవ్వచ్చు సినిమాకు 5 కన్నా. థ్యాంక్ యూ.